నీకు బేబక్కకు ఇష్యూ జరిగిందా? ఆ ఇష్యూలో బేబక్క నన్ను ఏం పాయింట్ చేసింది, మా ఇద్దరు ఇష్యూ జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడవు అని. నేను బేబక్క చెప్పింది కూడా అంటే ఇప్పుడు దాకా అందరికి చెప్పింది కూడా అదే, నీకు చెప్తున్నా. ఇద్దరికి ఇష్యూ ఉందా? నిఖిల్ నువ్వు రాంగ్ గా మాట్లాడుతున్నావు. టాకింగ్ అబౌట్ నువ్వు మాత్రమే చెప్పగలుగుతావు అక్కడ ఆన్సర్. నువ్వు మాట్లాడావు కదా, నువ్వే లేచి మాట్లాడావు కదా. అప్పుడు నేను లేచి సార్ నేను హ్యాండ్ రైజ్ చేసి చాలా సేపు నేను చెప్పుకున్నా. చాలా సేపు కాదు సోనియా, నువ్వు అలా అడగంగానే లేచి వెంటనే మాట్లాడి. నువ్వు మాట్లాడలేదు, నేను అసలు దాని తర్వాత మాట్లాడలేదు. అదే నేను చెప్పాను. అక్కడ అడిగింది ఏంటి బ్రేక్ అనేసరికి వెళ్ళి అప్పుడే ఇష్యూనా అన్నప్పుడు నేనన్నా ఎవరు మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడలేదు, నేను కూడా ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఎందుకంటే రిపీటెడ్ గా వేస్ట్ నువ్వే చెప్పాల్సింది అక్కడ, నువ్వు చెప్పలేదు అక్కడ. అరే నేనే చెప్పాలని ఇలా అక్కడ నేను మధ్య కాన్వర్సేషన్ వచ్చాను సోనియా, బిట్వీన్ కాన్వర్సేషన్ ఫస్ట్ నుంచి లేను. అదే చెప్పాల్సింది మరి. తర్వాత యష్మి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా, దాని తర్వాత తను మాట్లాడింది కదా, తను అడిగితే. అది కాదు యష్మి అసలు మాట్లాడలేదు. నో నువ్వు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడారు అప్పుడు? ఎవరు మాట్లాడలేదు. అక్కడే కదా బయట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కాన్వర్సేషన్ లో లేనప్పుడు నన్ను మాట్లాడమని నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు మాట్లాడుకోవచ్చు కదా. కాన్వర్సేషన్ లో ప్రతి కాన్వర్సేషన్ లో నువ్వు ఉన్నావు అక్కడ. మధ్యలో వచ్చిన కాన్వర్సేషన్ అది. వాట్ ఎవర్ హస్ డన్ ఐ విల్ నాట్ టాక్ నిఖిల్. నేను ఒకవేళ నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఐ డోంట్ నీడ్ యువర్ సపోర్ట్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు ఇంటర్వీన్ ఆల్సో. నేను చేయను. కానీ నేను ఒకటే చెప్తున్నా ఏంటి అంటే, ఒక విషయం ఒకడు ఆయన మాత్రమే మాట్లాడగలుగుతాడు, ఆయన మాట్లాడితేనే అది ఫ్యాక్ట్ తెలుస్తుంది బయటికి. అండ్ మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ విషయం, నా విషయమే కానీ యష్మి విషయం ఎవరి విషయమైనా సరే, నువ్వు సైలెంట్ గా ఉంటావు, దాన్ని అండర్ ద నీట్ పెట్టేస్తావు, ఫ్యాక్ట్ ని కిల్ చేసేస్తావు నువ్వు. సో అది నాకు నచ్చలేదు. ఎందుకు అంటే థర్డ్ వీక్ లో కూడా నువ్వు నన్ను తినమని అడగలేదు అని నేను అడగలేదు అక్కడ. కానీ సార్ మాట్లాడతారు అక్కడ, విష్ణు మాట్లాడింది దాని తర్వాత ఏమో వాళ్ళు అలగడాలు అని చెప్పి మాట్లాడుతుంది. అప్పుడు కూడా యూ డిడ్ంట్ క్లారిఫై దట్. బికాజ్ నాకు ఆ థాటే లేదు అలగడం దేని గురించి వచ్చింది అనేది. థర్డ్ పర్సన్ ఒక పాయింట్ రైజ్ చేసి ఒకటి చెప్పినప్పుడు ఆ పాయింట్ దేని గురించి నాకు క్లారిటీ లేనప్పుడు నేను ఏమని మాట్లాడాలి? అట్లీస్ట్ దాని తర్వాత మరి దేని గురించి మాట్లాడినా ఎవరితో మాట్లాడినావు? మరి నువ్వేగా చెప్పింది దాని తర్వాత నాకు, నువ్వే కదా ఇలా దీని గురించి చెప్పారు కాబట్టి ఇలా వచ్చింది మాట. అలగడం అని దాని తర్వాత కదా వచ్చింది. నువ్వు అలగడం అంటే డైనింగ్ టేబుల్ లో విషయంలోనే కదా నువ్వు చెప్తున్నావు. అది కాదు, నేను డైనింగ్ టేబుల్ లో మాట్లాడింది 4th వీక్ లో మాట్లాడినా. నువ్వు చాలా సేఫ్ గా ఫ్యాక్ట్స్ ని అండర్ నీత్ కిల్ చేసి ఏదో ఎమోషనల్ గా బైండ్ చేస్తావు అనే ప్యాటర్న్ మాకు ఎమోషనల్ గా బైండ్ చేసేది ఏమీ లేదు సోనియా. నాకు నేను ఇంతే, నాకు